హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎజ్రెడ్ బటన్ నొక్కు మామ 2.0. సో ఇమ్మీడియట్ గా మనం మిరాయి ట్రైలర్ రిలీజ్ అయింది. సో మిరాయి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మిరాయి ట్రైలర్ కి నా రియాక్షన్ చూద్దాం ఎట్లుందో ఏంటి. ఆల్రెడీ 2 టైమ్స్ చూసిన. సో మనం ఒక్కసారి మీతో కలిసి చూద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. మిరాయి ట్రైలర్ గురించి మన రియాక్షన్ కలిసి చూద్దాం రండి. నా రియాక్షన్ అన్నట్టు 3 నిమిషాల 6 సెకండ్లు ఉంది. 3 నిమిషాలు. సూపర్. రెడీ 1 2 3. వావ్, 9 సెకండ్లనే 3 అద్భుతాలు చూపించిండు. ట్రైన్ నుంచి కింద నా ఎగ్జామ్, అది ట్రైన్ ఆపడానికి ప్రయత్నిస్తానేమో. తర్వాత పైనుంచి కింద పడేది గద్ద. ఆ గద్ద వచ్చింది ఒకటి. అమ్మా ఏమన్నా ఉందా అది విజువల్ గా చూసారు? ఎంత ఉందో అది. ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. మంచు మనోజ్, నువ్వు మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈ రోజు నీ అన్నీ దగ్గర, అప్పే. రేపు నా దగ్గర. అంతే కదా మరి. ఈ దునియాలో ఏది అంతా అప్పే. ఈరోజు నీ దగ్గర ఉన్నది, ఇప్పుడు నా దగ్గర ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ వర్త్ బాగానే ఉంది ఇందులో. చూద్దాం ఎట్లుంటుందని. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా. ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. అసలు ఏం జరిగింది? నా కథ మనోజ్, నా ప్రస్తుతం ఊహాతీతం. 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర. ఇందులో ఒక విషయం గురించి గొప్పగా చెప్పుకోవాలి, అంటే మంచిగా గట్టిగా మాట్లాడుకోవాలి. అది ఏంటంటే మంచు మనోజ్ విల్లన్గా ఎంత పర్ఫెక్ట్ యాప్ట్ అంటే ఒక యాంగిల్ చూపించేసిండు విలన్గా ఇందులో, ఈ సినిమాలో. ఆ లుక్ వైజ్గా కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ బిహేవియర్ కానీ, బాబా ఏమన్నా ఉందా లుక్. చూసిరా లుక్ ఎట్లుందో. మళ్ళీ ఇంకా విలన్ది ఉన్నప్పుడల్లా బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ గచ్చుడు కానీ, ఆ కత్తి పట్టుకున్నాడు కానీ, బ్లాక్ గా తిరుగుడు కానీ, అంతా బ్లాక్. విలనిజానికి సింబల్ గా బ్లాక్ చూపిస్తున్నాడు అన్నట్టు. సో లుక్ మాత్రం అద్దరింది, కేక. వెరీ గుడ్ కమ్ బ్యాక్, అంటే ఒక పవర్ఫుల్ కమ్ బ్యాక్ మూవీ అన్నట్టు. మన మోహన్ బాబు గారు విలనిజాన్ని ఏ విధంగా పండిస్తారో ఆ విధంగా మన మంచు మనోజ్ కూడా తన సత్తా చూపించేందుకు ఈ మిరాయి సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ అయితే చేసిండు. సో అటువంటి క్యారెక్టర్ని మనం కూడా ఎంజాయ్ చేద్దాం. బాగా నచ్చుతుంది, ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది. తేజసద్ద యాక్చువల్లీ సూపర్ హీరోస్ కథలో బాగానే ఇప్పుడు చేస్తున్నట్టు. కంబ్యాక్ స్టోరీ సెలెక్షన్ సంబంధించి కానీ, స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం కానీ, పర్ఫెక్ట్ స్క్రిప్ట్ని ఎంచుకొని ముందుకెళ్తున్నట్టు. హనుమాన్ కానీ, జై హనుమాన్, ఇప్పుడు నెక్స్ట్ జై హనుమాన్ రాబోతుంది, ఇప్పుడు మిరాయి. దాని తర్వాత ఫ్యూచర్ ఆ సిరీస్ ఉంది కదా, హనుమాన్ సిరీస్, అవి. సో చూద్దాం. గంగలో పారేది రక్తం. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. అది త్రేతాయుగంలో పుట్టిన ఒక ఆయుధం. దాని మీద స్టోరీ ఉంటుంది. అలాగే గ్రంథాలు ఉన్నాయి కదా, 9 గ్రంథాలు అనేది. ఆయుధాలు, 7 ఆయుధాలు. ఇది ఒక మిరాయి అని చెప్పి ఆయుధం ఒకటి. దాని మీద తీసుకెళ్తున్న స్టోరీ మొత్తం. కానీ గ్రాఫిక్స్ అయితే ఏమన్నా ఉన్నాయా? అసలు ఎక్స్ట్రాడినరీ గ్రాఫిక్స్ ఉన్నాయి ఇందులో. తేలిపోయే గ్రాఫిక్స్ లేక ఏం లేదు, కానీ ఎక్స్ట్రాడినరీ గ్రాఫిక్స్ ఉన్నాయి. సో మంచిగా తీసిండు కార్తిక్ ఘట్టమని అని. నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది. నేను చేయగలనని
నాతో లేని నా తల్లి నాతో నమ్మింది. లేని నా తల్లి నమ్మింది, ఇక నాకు నేను తెలియని నమ్మటమే లోకం మిగిలింది. నమ్మింది. డైలాగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. శ్రీరామ్ తల్లి కావచ్చు. వావ్ 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 వావ్, ఎక్స్ట్రాడినరీ. అహం రణసిద్ధం. జైత్రయ. జై శ్రీరామ్. భయం రణసిద్ధం. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు. ఇదే మిరాయ్ మిరాయ్ మిరాయ్. ఈ మిరాయ్ మిరాయ్. ట్రైన్ ఆపే సీక్వెన్స్ కానీ ఆ మిరాయ్ అనే ఆయుధంతో త్రేతాయుగంలో శ్రీకృష్ణుడు మన శ్రీరాముడు కాలంలో పుట్టినటువంటి ఆయుధం. ఆ ఆయుధం ఇప్పుడు మన తేజసజ్జ గారి చేతికి చిక్కి అది ఏ విధంగా ధర్మాన్ని కాపాడింది, అధర్ముల చేతికి గ్రంథాలు అనేది వెళ్లకుండా ఏ విధంగా తేజసజ్జ గారు హీరోయిజంతో చూపించిండు అనేది ఇందులో చూపిస్తున్నారు అనుకుంటా. స్టోరీ అది మ్యాక్సిమం బాగుంది, చాలా 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 బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకా మనోజ్ గారి యాక్టింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. వావ్ వావ్ వావ్, కార్యం పూర్తి చేయడానికి బ్లాక్ విరలిజానికి నీ శక్తితో సింబల్ పాటు అటు అగ్ని. నీకు సాయం అవసరమవుతుంది. జై శ్రీరామ్ వచ్చింది. వావ్. శ్రీరామునికి సంబంధించింది కూడా కొంచెం పార్ట్ ఉంది ఇందులో. ఎందుకంటే ఆ ఆయుధం శ్రీరాముని కాలంలో పుట్టింది కాబట్టి దానికి సంబంధించి ఆయనకి హెల్ప్ చేసేందుకు ధర్మం కోసం పోరాడే క్రమంలో శ్రీరాముడి ఆశీస్సులు తోడై ఏ విధంగా పోరాడండి అనేది చూపిస్తున్నట్టు. ఇంతకుముందు మన టీజర్లో వారణాసి నమస్తే పెడుతుంటే మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటే పోయే పాదాలని మాత్రమే చూపించారు. ఇందులో మొత్తం శ్రీరాముని మొత్తం రిలీవ్ చేసారు అన్నట్టు డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. ఓకే, వెయిటింగ్ సెప్టెంబర్ 12, 2025 వచ్చే నెలలో ఉంది. వెయిట్ చేస్తున్న సినిమా కోసం. సో ఇది ట్రైలర్. ఎక్స్ట్రాడినరీ, వండర్ఫుల్, సూపర్, ఇంట్రెస్టింగ్, గూస్ బంప్స్. ఒక ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నంత రేంజ్లో ఉంది. ఎక్స్ట్రాడినరీగా చేసిండు తేజసజ్జ అండ్ మంచు మనోజ్, జగపతి బాబు క్యారెక్టర్ కానీ చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలా సూపర్గా చేసారు, కరెక్ట్ యాప్ట్ అయినాయి ఆ గెటప్లు ఈ సినిమాకి. అండ్ విజువల్ ఎఫెక్ట్ గ్రాండియర్గా ఉంది, చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ గద్దది అయితే అసలు మైండ్ బ్లోయింగ్. ఇంకా ఆ ట్రైన్ ఆపే సీక్వెన్స్ కానీ, మంచు మనోజ్ విలనిజం, ఒక గొప్ప హీరోగా తేజసజ్జ ఎదుగుతున్నాడు. ఇప్పుడు ఆ హీరోయిజానికి తగ్గ విలనిజాన్ని చూపించాలంటే మంచు మనోజ్ కరెక్ట్ డిసిజన్ తీసుకొని కార్తిక్ ఘట్టమనేని గారు అయితే మంచి కాస్టింగ్ అయితే ఇందులో తీసుకున్నాడు. ట్రైలర్ కట్ అయితే అద్దిరింది, సూపర్గా ఉంది. ఎక్స్ట్రాడినరీ ట్రైలర్ కట్ అన్నట్టు. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, సూపర్గా ఉంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రైలర్ చూడండి, చూడని వాళ్ళు ఉంటే. ముఖ్యంగా గ్రాఫిక్స్ గురించి కానీ, ఆ సెట్ గురించి కానీ, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి కానీ చాలా అంటే చాలా వర్త్ కథ ఉందన్నట్టు ఇందులో. చాలా డెప్త్గా ఆలోచించే కథ ఉందన్నట్టు ఇందులో. అటు మన అశోకుని కాలం గురించి, మన త్రేతాయుగంలో శ్రీరాముడి కాలంలో వాడిన మిరాయి ఆయుధం చూడాలి ఏ విధంగా అయితే. కానీ తేజసజ్జ స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీ అబ్బా. అటు అద్భుతం సినిమా, ఒక అద్భుతం అది. తర్వాత జాంబిరెడ్డి, అది ఇంకొక జానర్, సూపర్ అది. తర్వాత హనుమాన్, ఇప్పుడు మిరాయి, తర్వాత జై హనుమాన్. ఎక్స్ట్రాడినరీగా స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకొని చాలా చాలా అంటే చాలా బాగా
ముందుకెళ్తున్నాడు. సో యాక్టింగ్ కూడా ఎరగదీసిండు. ఆ సూపర్ హీరో, సూపర్ యోధా. ఉమ్, అది మిరాయి మీద నా రియాక్షన్. మీరు చూసి మీ రియాక్షన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనం సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్ సినిమా చూసిన తర్వాత పూర్తిగా నా రియాక్షన్ అనేది అప్పుడు పూర్తిగా చెప్తా. ఇప్పటికైతే ఎక్స్ట్రా ఆర్డినరీ ట్రైలర్ కట్ కేక 12 సెప్టెంబర్. ఓకే, డీటెయిల్ చూద్దాం. బాయ్. నేను మీ బద్రి నరేష్ @ బటన్ మామ 2.0. జై హింద్.